అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 79.15% పోలింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇక ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతుంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 15 స్థానాలలో, బీఆర్ఎస్ 3 స్థానాలలో గెలుపొందారు. కరీంనగర్ కు సంబంధించి ఎన్నికల ఫలితాల అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు లైవ్ ద్వారా. గోపికృష్ణ. అనుష, అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా సర్పంచ్ కు సంబంధించిన ఎన్నికల ఫలితాలు అయితే ఒక్కొక్కటిగా వెలువడుతూ వస్తున్నాయి. అయితే దాదాపు మొత్తం 369 గ్రామ పంచాయతీలో మాత్రం ఈ రోజు అయితే ఎన్నికలు అయితే నిర్వహించారు. ఇందులో భాగంగా దాదాపు సుమారు 160కి పైగా కూడా ఆ ఎన్నికల ఫలితాలు అయితే మనకైతే ఇప్పటి వరకు అయితే వెలువడినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. అందులో ఇటు కాంగ్రెస్ హవానే కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది స్పష్టంగా. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు ఇప్పటి వరకు అయితే గెలుపొందగా, ఇటు బీజేపీ కూడా ఎక్కువ మొత్తంలో కూడా పోటీ గెలుపొందుతున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇటు బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మాత్రం బీజేపీ హవా అయితే కొనసాగుతున్నట్టు కూడా మనకైతే ప్రస్తుతం అయితే సమాచారం అయితే అందుతుంది. ఇటు అదే విధంగా మంతని నియోజకవర్గం, పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మంతని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇటు జగిత్యాల జిల్లాలో ఒక మెట్పల్లికి సంబంధించిన పరిధిలో మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తుండగా, ఇటు వేములవాడ జగిత్యాల జిల్లాలో కత్లాపూర్, మేడిపల్లి, భీమారం మండలాలు అయితే ఎన్నికలు అయితే నిర్వహించారు. ఇందులో వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన, సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ గెలుపు ఎక్కువ మొత్తంలో గెలుపొందుతున్నట్టు కూడా అయితే మనకైతే సమాచారం అందుతుంది. అదే విధంగా రెండో పరిస్థితిలో మాత్రం బీజేపీ అయితే గెలుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అక్కడ బీఆర్ఎస్ అయితే ఇప్పటికైతే ఎలాంటి మద్దతు తెలిపిన అభ్యర్థులు అయితే గెలుపొందలేదన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో మాత్రం మెట్పల్లికి సంబంధించిన ఏదైతే కొరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో అతను మద్దతు అతని నియోజకవర్గంలో మాత్రమే బీఆర్ఎస్ అనేది పుంజుకుంటూ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందులో బీఆర్ఎస్ అయితే గెలుపొందగా ఇండిపెండెంట్ కూడా గెలుపొందుతున్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు సుమారు 160 ఫలితాలు వచ్చినప్పటికీ అందులో దాదాపు 70 నుంచి 80 వరకు కూడా ఇటు కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు అయితే గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా సుమారు 40 మంది అభ్యర్థులు కూడా ఇటు బీజేపీకి సంబంధించిన మద్దతుదారులు గెలుపొందినట్టు తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన 30 మంది అభ్యర్థులు గెలుపొందగా మిగతా వారు ఇండిపెండెంట్ కూడా ఇందులో గెలుస్తున్న తెలుస్తుంది. ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు ఇండిపెండెంట్ గా గెలుస్తున్న నేపథ్యంలో వారు ఏ పార్టీకి మద్దతు తెలిపారనేది చూడాల్సి ఉంది. అయితే రాత్రి వరకు మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన కౌంటింగ్ అనేది నడుస్తున్న నేపథ్యంలో అది మరో 2 గంటలు పట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి 389 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ మొదటి విడుదల కాగా మాత్రం 20 మంది సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. అయితే అందులో 369 మాత్రమే ఈ రోజు అయితే ఎన్నికలు అయితే నిర్వహించిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ హవా కొనసాగుతున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుందో కాంగ్రెస్ నేతలు అయితే సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. గోపికృష్ణ, అయితే కరీంనగర్ సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలకు గ్రామాల్లో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు? ఎస్ హర్ష, అయితే దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు మంతని కావచ్చు, జైత్యాల జిల్లా కొన్ని ప్రాంతాల్లో మాత్రం సమస్యాత్మక ప్రాంతాలుగానైతే పోలీసులు అయితే గుర్తించు అక్కడ 100 దాదాపు పోలీసు బందోబస్తు అయితే భారీగా ఏర్పాటు చేసి 144 సెక్షన్ అయితే ఏర్పాటు చేశారు. అక్కడ 100 మీటర్ దూరంలో కూడా ఎవరిని కూడా ఉండడానికి కూడా వీలు లేకుండా సూచించారు. అదేవిధంగా ఒక గుంపు కూడా 5 కంటే ఎక్కువ కూడా ఉండొద్దని కూడా ఇప్పటికీ ఆ పోలీసు అధికారులు సూచించినప్పటికీ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితుల్లో మాత్రం ఇటు ఎన్నికల ఫలితాలు ఎటు గెలుపోటమిలు సహజమైనప్పటికీ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.
ఎస్ గోపికృష్ణ, అయితే చాలా చోట్ల స్వల్ప తేడాతో అభ్యర్థులు అయితే గెలుపొందుతున్నారు. మరి అలాంటి గ్రామాలకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంది? గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారా వాళ్ళకి? ఎస్ అనుష, అయితే ఇప్పటికైతే ఎలాంటి గెలుపులు దాదాపు ఫలితాలు వచ్చినప్పటికి కూడా సంబరాలు అయితే చేసుకోవడానికి వీల్లేదు. ఇటు ఎలాంటి ర్యాలీలు అలాంటి పర్మిషన్ లేదంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే సూచించారు. గెలుపు మాత్రం సంతోషాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు స్వల్ప తేడాతో అంటే ఇటు 500కు లోబడి ఏవేవైతే ఓట్లు అయితే ఉన్న గ్రామ పంచాయతీలు దాదాపు 105 గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 105 గ్రామ పంచాయతీలో మాత్రం ఇప్పటికైతే ఫలితాలు 500 లోపు ఉన్న ఓటింగ్ ఏదైతే ఉన్నదో వారికి సంబంధించిన ఫలితాలు మాత్రమే స్వల్ప తేడాతోటి 10 నుంచి 5 నుంచి 10 ఓట్ల తేడాతో అయితే సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. అట్లా కొన్ని చోట్ల కూడా రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి అభ్యర్థులు అంటున్నప్పటికీ కూడా అధికారులు అయితే దాన్ని వినతి పత్రం ఇచ్చి దాన్ని పై అధికారుల సూచన మేరకు రీకౌంటింగ్ చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అభ్యర్థులు గెలుపోవటం అయితే సహజమైనప్పటికీ కూడా ఇట్లా కాంగ్రెస్ అభ్యర్థి మద్దతు ఏదైతే పార్టీకి సంబంధించిన గుర్తులు ఏవైతే ఇందులో లేవు కనుక ఇటు పార్టీ అభ్యర్థులు ఏదైతే మద్దతు తెలిపారో వారిపై మాత్రమే దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇందులో గ్రామాలకు సంబంధించిన ఏదైతే పార్టీ మద్దతు అధికార పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అయితే అధికారంలో ఉన్న పరిస్థితుల్లో మాత్రం అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు తెలిపినట్టయితే అభివృద్ధి జరుగుతుందన్న ఏకైక కోణంలోనే ఇటు ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన అభ్యర్థులనైతే గెలుపు దిశగా ముందుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఇటు అదేవిధంగా ఇటు అభ్యర్థులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడ్డప్పటి నుంచి అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో తమకు ఓటర్లు అయితే మద్దతు తెలిపినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా బండి సంజయ్ ఇటు తన భుజాలపై వేసుకొని మాత్రం కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మాత్రం ఎవరైతే బీజేపీ అభ్యర్థులను గెలిస్తే వారికి ఖచ్చితంగా నజరానా కేటాయిస్తామని ప్రకటించడంతో తనకు సంబంధించిన ఆ పార్లమెంటు పరిధిలో కూడా బీజేపీ అయితే దూసుకెళ్తున్నట్టు కూడా మనకు తెలుసు. ఇటు బీజేపీ అనేది బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. అనుష. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ. అందరూ ఈ స్కూల్లోనే చేయండి గారు. ఈ విషయం కావాలన్న మనకి వీడియోలో పిల్లలు అడ్మిషన్ ఇప్పిస్తారు. మళ్ళా మొదటి నుంచి చదవండి. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.